సార్ చెప్పండి. ఏదైతే మీ రాజధాని గ్రామాలకు సంబంధించి అమరావతిలో ప్లాట్లు ఇవ్వడానికి గవర్నమెంట్ జంగిల్ క్లియరెన్స్ చేస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒక రాజధాని రైతు? ఫ్లాట్లు ఈ 5 సంవత్సరాల్లో మహానుభావుడు అండి. ఇంకా ఆయన పేరు తెలుసుకోవడం కూడా మాకు ఇబ్బందిగా ఉంటుందిలే కానీ, అతని పేరు తెలుసుకోవడం కూడా మాకు ఇష్టంగా లేదులే కానీ, 5 సంవత్సరాల్లో మా ఫ్లాట్లు మొత్తము ముళ్ళ కంపతో పెంచి అంతా ఆగమాగం చేశాడండి. ముళ్ళ కంపలు పెంచింది కాక ఉండ రోడ్లను తోముకున్నాడు, అమ్ముకున్నాడు. పైపులనేమో కట్ చేసుకొని ఎల్లింగ్లు పెట్టి కట్ చేసి అమ్ముకున్నాడు. ఎన్ని రకాలుగా ఆగం చేయాలో అన్ని రకాలుగా ఆగం చేశాడు ఆ దుర్మార్గుడు చెప్పాలంటే. ఈ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన 2 నెలలకే రైతులకి 5 సంవత్సరాల కౌలు పెంచారు. ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి నెలకు 5,000 రూపాయలు 5 సంవత్సరాలకు వాళ్ళకి పెంచారు. జంగిల్ క్లియరెన్స్కి 36 కోట్ల రూపాయలు పెట్టి దాదాపుగా 36-40 కోట్లు పెట్టేసి నారాయణ గారి చేత శంకుస్థాపన చేశారండి. అది కూడా వర్షం పడుతున్నా కానీ వాళ్ళు అనుకున్న టైం ప్రకారం చేయాల్సిందని చెప్పి ఇప్పుడు దాదాపుగా నేను ఇప్పుడేనండి పొలం పోయి వస్తున్నాను, 100 పొక్కులతోటి బ్రహ్మాండంగా పీగుతున్నారండి. బాబు గారు అంటేనే ఒక అభివృద్ధి అండి. ఆయన నమ్మకం ఉంది మాకు పూర్తిగా. ఇప్పుడు అమరావతి పూర్తిగా అభివృద్ధి చెందితే ఆ ఫలాలు మొత్తము మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అందుతాయండి. ఉద్యోగ అవకాశాలు కానీ దానికి ఆ అమరావతి నుంచి వచ్చే పన్నుల ద్వారా కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ నేను చెబుతానండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంకుకి ప్రతి వారం మంగళవారం బుధవారం ఇంటింటి పెట్టుకునేవాడు. 500 కోట్లు 1000 కోట్లు 1500 కోట్లు. బాబు గారు వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంటింటి పెట్టకుండా ఏమి లేకుండా పింఛన్లో కానీ, పింఛన్లు 1వ తారీఖు మామూలుగా మా వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేరు అన్నారు. వాలంటీర్లు లేకపోయినా కానీ ఒకే రోజు 1వ తారీఖు మొత్తం ఇవ్వడం జరిగిందంటే దాదాపుగా 98% పింఛన్లు ఇచ్చారు. ఉద్యోగస్తులకి పెన్షన్దారులకి అందరికీ 1వ తారీఖు వాళ్ళకి జీతాలు వేశారు. ఆయన అభివృద్ధి నాయకుడు, ఆయన వల్ల చేయగలుగుతాడు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఆయన సంపద ఏదో ఆయన సృష్టించుకోవడం తప్పితే జనం బాగుబోగులు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం అనేది ఆయన చేత కాదు, ఏం లేదు. ఆయన మైను వైను సెటిల్మెంట్లతోటి చక్కగా ఒక వాములు వేసుకున్నాడు. ఇప్పుడు ఏ రకంగా చెడగొట్టాలి ఆంధ్రప్రదేశ్ని అనే తప్పితే వేరే ఏమి లేదు. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే 36 మంది చనిపోయారు మా కార్యకర్తలు అని చెప్పారుగా, వచ్చి పోరాడచ్చుగా. ఆ 36 మంది ఎవరైనా సరే పేర్లు చెప్పలే ఆయన. నా 36 మంది కార్యకర్తలు చనిపోయారు అని చెబుతున్నాడు. ఢిల్లీ పోయాడు, నేషనల్ మీడియా అడిగారు 36 మంది పేర్లు చెప్పండి అంటేనేమో తోక ముడుచుకున్నాడు, అక్కడ చెప్పలేకపోయాడు. ఈయనకల్లా ఏమీ లేదండి. మాకు ఈ కాదు కానీ ఇదేరికి ఉదాహరణగా ఆడ తణుకులో రైలు తగలబెట్టాడు. అట్లాగే మళ్ళీ ఏమైనా అరాచకం చేస్తాడేమో, డబ్బు పెట్టి రౌడీజం చేసేసి ఏమైనా చేస్తాడేమో అని మాకు ఆయన మీద ఒక కన్నేస్తుంచాలండి. ఏ రకంగానే ఏదైనా కానీ ఆయనకు అసలు ముందు మైండ్ పోయిందండి. నాకేందా 11 సీట్లు రావటమైందని చెప్పి అని లెక్కగా ఉద్దేశం తప్పితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన మంచితనంగా చేస్తే ఆయనకి ఇంకా 4 ఓట్లు వస్తాయి. ఇంకా చెడు చేయాలా, ఇంకా ఆగం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేస్తే ఆయన అడ్రస్ లేకుండా పోతాడండి. మొన్న సునీత గారు కూడా ముఖ్యమంత్రి ఈయన హోంమంత్రి గారితో అనిత గారితో వచ్చి ఆమె బాధలు చెప్పుకుంది. ఆ బాధలు చెప్పుకోవడానికి ఆయన అన్నైనా కానీ దగ్గరికి రానిలా. మరి అటుండేమో మరి హోమ్ మినిస్టర్ గారు పిలిచి సచివాలయంలో పక్కన కూర్చోబెట్టి మీ సమస్యలు ఏందని చెప్పి ఆమెను కనీసంగా అడిగారండి. ఇది మరి మామూలు మంచి విషయం కాదండి. సామాన్య మానవుడు కూడా ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకుంటున్నారంటే అదండి అసలు మామూలుగా ప్రజానాయకుడు అంటే. కానీ వాళ్ళ నాయకులు ఇంకా అంటారు ఇక్కడ ఏం జరగట్లేదు, అంత బోధ కల్పనే, ఏం లేదు, అసలు ఒక పని కూడా జరగట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. పనులు జరగట్లేదు అనేవాడు కళ్ళు లేని కపోదులండి వాళ్ళు. ఇక్కడ అమరావతిలో పనులు జరగలేదు అని చెప్పేవాడికి వాడికి కళ్ళు లేని కపోతులు అంత తప్పితే వేరేం లేదు. ఇక్కడికి రాండి, మేము చూపిస్తాం ఎక్కడేం పనులు జరుగుతున్నాయో ఏమవుతున్నాయో అని చెప్పి మేము అమరావతి రైతులుగా మేము ఉండి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ జరుగుతున్నాయి. ఏమండి ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం అక్కడ హైకోర్టు కానీ ఇక్కడ సచివాలయం కాడ కానీ ఎప్పుడు ఏగలు తోలుకుంటా ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఈ బాబు గారు వచ్చిన తర్వాత దాదాపుగా 100 మంది టీ అమ్ముకునే వాళ్ళు కానీ, వేరే పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, కాయలు అమ్ముకునే వాళ్ళు కానీ వాళ్ళు బతుకుతున్నారండి. ఇప్పుడు పొక్కులైన్లు దాదాపుగా 200 పొక్కులైన్లు వచ్చి పనిచేస్తున్నాయి. దాన్ని పనిచేసేవాళ్ళు కానీ, ఆపరేటర్లు కానీ, గుమ్మస్తాలు కానీ ఎంతమంది వాళ్ళకి మామూలుగా ఓనర్లకు కానీ ఎంత ఉపాధి కలుగుతుందండి దాని మూలాన. ఇవన్నీ తెలుసుకోకుండా ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మొన్న ఒకడు టీవీ ఛానల్ 10 టీవీ ఛానల్లో ఒకడు మాట్లాడుతున్నాడు, ఇంకా మేము 3 రాజధానులు కట్టుబడి అని అన్నాడు.
వాడు సిగ్గుచారం లేదు. ఇప్పుడు మగాను 11 సీట్లు వచ్చినా కానీ వాడు ఇంకా నేను 3 రాజధానులు అంటున్నాడంటే, నేను వైజాగ్ అని చెప్పి నేను రాజధాని అని చెప్పినా కానీ వైజాగ్లోనే ఆయన గారికి రికార్డు స్థాయిలో మెజార్టీ వచ్చింది పల్లా శ్రీనివాసరావు గారికి. అయినా కానీ వాళ్ళకి బుద్ధి లేదు, సిగ్గు లేదు, శరం లేదండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గత కేసుల గురించి సుప్రీంకోర్టు క్లియర్ కట్ గైడెన్స్ ఇచ్చింది. ఏదైతే ఈయన వేకెంట్ పిటిషన్లు ఎన్ని వేసినా దాన్ని పక్కన పెట్టేసి మీరు ఏదైతే చేయాలో అది చేయండి అని చెప్పి క్లియర్ కట్ గా అటు సిబిఐ కానీ కోర్టుకి కానీ చెప్పింది. దాన్ని ఎలా చూడొచ్చు? ఏమంటే కోర్టులు చెబుతున్నారు, సిబిఐ జడ్జీలు గారు వస్తున్నారు, ఆడ జరుగుతుంది మామూలుగా. ఆయన మొత్తం జరుగుతుంది, చివరి మూమెంట్లో ఆయన మళ్ళా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు, మళ్ళీ ఇంకొక ఆయన వస్తున్నాడు, మళ్ళా దాని గురించి మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు మొత్తం జరుగుతున్నాయి. మళ్ళీ చివరి మూమెంట్కి వచ్చేసరికి దాదాపు ఇప్పుడు 4-5 జడ్జీలు ట్రాన్స్ఫర్ అయిపోయారండి. అదే సామాన్యంగా ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఏదో 100 కోట్ల రూపాయలు అని చెప్పి ఏదో స్కామ్ చేశాడని చెప్పి ఆయనకి బెయిల్ కూడా రాకుండా అటు చేశాడు. ఈయన కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి సాక్ష్యాలతో సహా పెట్టినా కానీ మరి న్యాయం మరి ఎక్కడికో పోతుందో మరి ఏమో మాకేమో అర్థం కావట్లేదండి. ఇప్పటికైనా కానీ ఆయన కేసులు త్వరగా నిరూపించుకొని చేసుకుంటే పోయిద్ది. ఇంకో విషయం అండి, ఆయన నాకు సెక్యూరిటీ కావాలి, నా సెక్యూరిటీ కావాలంటున్నాడండి. మరి ఆయన ఇంకా ముఖ్యమంత్రి కానీ కళ్ళగా అంటున్నాడో ఏమో అర్థం కావట్లేదు. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి అడిగేది కూడా మామూలుగా తక్కువ సెక్యూరిటీ, 1000 మంది సెక్యూరిటీ అవసరం అంటారు. అసలు 1000 మంది అంటే ఒక ఊరు జనాభా ఎంతమంది ఉన్నారో అంతమంది జనాభా ఆయన సెక్యూరిటీ అవసరం అండి. ఆయన ఇంటికాడ పోయి చూస్తేనే చూసిన జనానికి వామ్మో అనిపించింది. ఆ యాంగ్లర్లు దాదాపుగా 50 అడుగులు ఎత్తున పెట్టుకొని చుట్టూతో యాంగ్లర్లు పెట్టుకొని ఉంటున్నాడు. మరి ఆయన మరి అంత భయం ఏందో, మరి ఆయన ఏదో తప్పు చేయబట్టేగా ఆయన భయపడుతుంది. జనాలని ఏదైనా హింస చేయబట్టేగా వాళ్ళని చూసి నన్ను నేను చేస్తారని భయపడతాము. ఇప్పుడు Z+ కేటగిరీ ఉంది ఆయనకి, Z+ కేటగిరీ ఉన్న ఆయన కూడా ఇంకా సెక్యూరిటీ కావాలంటాం. అది ఎంతవరకు న్యాయం అండి? ఇక అంటే ఈ రాష్ట్రంలో వచ్చే ఆదాయం మొత్తం ఆయన సెక్యూరిటీకే కావాలి. ఇక కొన్ని 100 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏముంది దానికి? ఆయన ఏమైనా బయటకు వస్తున్నాడా? ప్రజల గురించి ఏమన్నా చేస్తున్నాడా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము ఆ బటన్లు నొక్కడం తప్పితే కనీసంగా రైతుల సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ, వ్యాపారస్తుల సమస్యలు కానీ ఏమైనా కానీ తీసుకున్నాడండి? ఏమీ తీసుకోవాలా, నిష్ప్రయోజనం. ఈయన మరి జగన్మోహన్ రెడ్డి ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకో విషయం అండి, ఆయన విజయసాయి రెడ్డి గారు ఏందో మరి మధ్యంతర ఎన్నికలు వస్తాయి అంటున్నాడు. మరి ఏ రకంగా వస్తాయి? మరి 11 సీట్లు వచ్చిన ఆయన మరి ఏమన్నా అరాచకం చేయాలని చూస్తున్నారేమో. నీ ఆటలేని సాగు విజయసాయి రెడ్డి, నువ్వు ఏదైనా కానీ ఇటువంటి మంచి పనులు చేయండి, కానీ సన్నాసి పనులు చేశారంటే మటుకి ప్రజలే బంగ్లాదేశ్లో కనుక ఒక ప్రధానిని కనుక ఎమ్మడబడి కొట్టేశారో, మీ ప్రతిపక్షం కాదు మామూలు ఎమ్మెల్యేలు నువ్వు ఎంపీ ఉండి కూడా నువ్వు రాష్ట్రంలో కూడా ఉండకుండా నీ ఎమ్మడబడి తరిమేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే ఆయన వాళ్ళ కార్యకర్తల మీద దాడులు జరిగినాయి, నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రిని అవుతా, నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా కార్యకర్తలు నా మాట ఏంటో, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరినీ చంపేస్తారనే మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా అసలు దాడులు ఎక్కడ జరిగినాయి అండి? మమ్మల్ని చంద్రబాబు గారు అసలు ఇప్పుడు మా మీద ఎన్నో కేసులు పెట్టారు, కొన్ని 100 కేసులు పెట్టారు, అనేక రకాలుగా హింసలు గురి చేశారు. అన్నీ చేసినా కానీ మేము ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు మాచర్ల ఏరియా పల్నాడు ఏరియాలో రామచంద్రయ్య గారు, తోట రామచంద్ర ఆయన గారిని పేక కోసిన, నడి రోడ్డు మీద పేక కోసినా కానీ మాకు ఇప్పుడు కూడా కళ్ళ మెదులుతున్నాయి. ఇప్పుడు ఆ మాచర్ల ఏరియాలో కానీ ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ప్రశాంతంగా జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంది. మరి ఇంకేదో నేను అమర్రాంబాబు వాడు మాట్లాడుతున్నాడండి, మరి వాడి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో మరి అర్థం కావట్లేదు. దేవనాశికి 4 సెక్యూరిటీ ఉండాలని, Z+ కేటగిరీ ఉండాలకి ఆ కుటుంబ సభ్యులందరికీ సెక్యూరిటీ ఉండే సంగతి ఆయన తెలియదేమో. ఆయన ఒక మినిస్టర్ చేశాడు, మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏందో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మరి ఈ విషయాలన్నీ కనుక్కోవాలి. మరి మాట్లాడితే మాకు సెక్యూరిటీ కావాలి, నువ్వే తప్పు చేస్తేనేగా, నువ్వేమైనా అరాచకం చేస్తేనేగా నీకు భయపడాల్సిన పని. నువ్వే తప్పు చేయనాడు, నీకు భయం దేనికి? ప్రజల్లో బ్రహ్మాండంగా తిరగచ్చుగా. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కానీ రాష్ట్ర అభివృద్ధికి మీరు పాటుపడాలి. బాబు గారికి కనుక మీరు వ్యతిరేకంగా ఏదైనా అరాచకం చేస్తే మటుకి ప్రజలే మీకు బుద్ధి చెబుతారండి. గతంలో వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలా అని చెప్పి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు కొన్ని రోజులు. దాని తర్వాత జీవో తెచ్చుకున్నాడు. ఆయనకి, ఆయన కూతుళ్ళకి, విదేశాల్లో ఉన్న కూతుళ్ళతో సహా అందరికి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ఒక జీవో తెచ్చుకున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అప్పట్లో ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదని చెప్పి కోర్టుకి వెళ్ళి గలాట చేస్తుంది, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే ఆయన అధికారంలో ఉంది, ఆయన ముఖ్యమంత్రి, అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు, ప్రజాధనం వృధా చేశాడండి. ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయాడు. ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక ఎమ్మెల్యే.
ఒక ఎమ్మెల్యే అయిన మనిషికి ఆయనకి సెక్యూరిటీ, నాకు ముఖ్యమంత్రి హోదాలో ఎంత సెక్యూరిటీ ఉందో నాకు అంతే సెక్యూరిటీ కావాలంటే అంతవరకు న్యాయం అండి? ఇది మట్టికి కరెక్ట్ కాదు. ఇప్పుడు కావాల్సి నీకు ఉండే ఒక ఎమ్మెల్యేకే నీకు Z+ కేటగిరీ ఇచ్చారంటే అది చాలా ఎక్కువ. మరి మాజీ ముఖ్యమంత్రి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారే, ఆయన కూడా మరి ఆయనకి ఇచ్చారా Z+ కేటగిరీ? మరి ఆయనకి ఇవ్వలేదుగా. మరి ఎన్ని ఏందో మరి ఆ ఓరగా ఏదో గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తొడుగున్నట్టుగా మాట్లాడితే కనుక మీరు భయపడుతున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు కూడా దేవాలయం లాంటి పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. మరి దాడి చేస్తే ఇప్పటికి హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు మాకు ముందస్తు బెయిల్ కావాలని. దాడి చేసి అక్కడ ఉండ ఆఫీసర్లను తలకాయలు పగలు కొట్టేసి, అద్దాలు పగలు కొట్టేసి ఆ వజాన్ని ఆగం చేశారు. ఆయన జోగి రమేష్ గారు బాబు గారి ఇంటి మీదకే దాడి చేయడానికి వచ్చేసి మా మీదే SC/ST కేసు పెట్టి జైలుకు పంపించాడు. మళ్ళీ అగ్రిగోల్డ్ వాళ్ళు ఏమో ఆక్రమించుకొనేమో అక్రమంగా వాటిని అమ్ముకున్నావు. అవి ఒకటేందండి, వాళ్ళు ఎలా చెదల పుట్ట ఎట్టుందో వాళ్ళ అక్రమాలు మొత్తం ఒకటి తెస్తా ఉంటే మొత్తం చెదల పుట్ట వచ్చినట్టు వస్తుందండి. వాళ్ళు చేసిన పాపాలు మొత్తం 5 సంవత్సరాలు కూడా అసలు తేలవో అనిపిస్తుంది. ఆయన ఏందండి, సరిహద్దు రాళ్ళ కోసం ఆయన బొమ్మ వేసుకోవాలా? బొమ్మకి 600 కోట్ల రూపాయల? ఇది ఎక్కడ పాపం అండి? అసలు ఒక అభివృద్ధి చేసుకోవాలి కానీ రైతులకి సొంతగా తాతల ముత్తాతల కాలం నుంచి ఉండే పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేయటమేందండి? అసలు ఆయనకి పిచ్చి పట్టిందో ఆయన బొమ్మలో ఆయన రంగులు తప్పితే వేరే రకంగా రాష్ట్ర అభివృద్ధి అనేది లేదు. పోలవరాన్ని పడకేసావు, అమరావతిని ధ్వంసం చేసావు. నువ్వు అసలు ఏది చేసావు? ఉండ ప్రభుత్వ కార్యాలయం మొత్తం తాకట్టు పెట్టావు. అసలు అభివృద్ధి అనేది చేత కాదు. ఉండ కంపెనీలు మొత్తం భయపెట్టేసాము, ఎలగొట్టేసావు. బంగారులాగా రాయలసీమలో చిత్తూరు జిల్లాలో అమర్రాజ్య వాళ్ళకి ఎంతమంది అండి ఉద్యోగాలు అవకాశాలు ఇచ్చిన వాళ్ళని భయపెట్టాము, హైదరాబాద్ని తరివేసావు. నువ్వు మంచి పని చేసింది ఆడ, ఒక కంపెనీ పెట్టింది ఆడ, ఒక IT కంపెనీ కానీ ఒక మామూలుగా వేరే కంపెనీలు కానీ ఒక కంపెనీ చేసింది లేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని మేము అమ్మో కళ్ళలో కూడా మేము తలుసుకుంటే కనుక ఇటువంటి ముఖ్యమంత్రి వస్తే ఈసారి కనుక ఆ భగవంతుడు మా దయ వల్ల మా ఎన్ను ఉండబట్టి బాబు గారు అఖండ మెజార్టీతో గెలిచాడు కదండి. పొరపాటును కనుక ఆయన వచ్చినట్టే కనుక తలుసుకుంటేనే మాకు భయం వేస్తుందండి. అసలు గతంలో వాళ్ళ గవర్నమెంట్ చేయబట్టే ఇప్పుడు నిధులు అమరావతికి కానీ ఇటు పోలవరానికి కానీ అన్నిటికీ నిధులు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. కానీ నిజంగానే వాళ్ళు పోరాడబట్టే వచ్చినాయి అంటారా? ఏందండి ఆయన పోరాడింది? ఏం చేశాడు? అప్పులు తీసుకొచ్చాడు. 8 లక్షలు 9 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు. ఏమైనా సంపద అనేది సృష్టించాడా? కంపెనీలు అనేది పెట్టాడా? సాక్షాత్ ఆయన కడప జిల్లాలోనే 3 మట్టు 2 మట్టు శంకుస్థాపన చేశాడు. దానికి ఉక్కు ఫ్యాక్టరీకి ఏదన్నా కానీ ఏమన్నా పెట్టగలిగాడు ఆడ? ఈ ఏడాది అదేనికండి ఇక్కడ అమరావతి రావడానికి కరకట్టకాడ పెద్ద సమాధి కట్టుకున్నట్టుగా పెద్ద బండ ఒకటి కట్టుకున్నాడు ఆడ. మేము ఇప్పుడు కూడా కలెక్ట్ చూస్తున్నాం. మమ్మల్ని దాన్ని చూస్తుంటేనే మాకు కోపం అవుతుంది. అసలు కనీసంగా కరకట్ట ఎడలు చేస్తానని చెప్పి రైతులు 3 ఎకరాలు ఒప్పించి రైతులను ఒప్పించి ఆ కరకట్టని ఎడలు చేయలేకపోయాడు ఆయన. పద్దాలు మరి సచివాలయానికి మరి హైకోర్టు జడ్జీలు కానీ మరి సచివాలయం ఉద్యోగస్తులు కానీ కొన్ని వేల మంది కార్లు కానీ ఏమైనా వస్తున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో కరకట్టని ఎడలు చేయలేకపోయాడు ఆయన. ఆయన ఇంకేం చేస్తాడు? అభివృద్ధి ఏం సంపద చేశాడు? ఆయన మూలాన ఏం ఫలాలు వచ్చినాయని ఆయన మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఉత్తమాటలు. ఫలాలు వచ్చినాయనైతే గవర్నమెంట్ ఆఫీసులు మొత్తం తాకట్లు పెట్టాల్సిన పని ఉందండి. అప్పులు తీసి రావాల్సిన పనే ఉంది. మందు తాగేవాడు కూడా వాడిని తాకట్టు పెట్టేసి కొన్ని సంవత్సరాలకి ముందుకు కూడా తాకట్టు పెట్టాల్సిన అవసరమే ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఆయన చెప్పే మాటలన్నీ అబద్ధాలే, నిజం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలను నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదండి. అలాగే గతంలో రోజా గారు అమరావతి మహిళల గురించి కానీ మిగతా టీడీపీ మహిళా నాయకుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. డ్రెస్ సెన్స్ గురించి, సభ్యతా సంస్కారం గురించి చేశారు. విదేశాల్లో తిరుగుతున్న ఇండియా మన సంస్కృతి సంప్రదాయం తగ్గట్టు ఉందంటారా? అసలు ఆమె గురించి అండి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ఆమె సభ్యతా సంస్కారం మన ఆ ఫోటోలు ఆ వీడియోలు చూస్తుంటే అసలు అసలు మినిస్టరా లేకపోతే డాన్సర్ అన్నట్టుగా ఉంది మాకు చూస్తుంటే. ఆమె గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు. రైటు ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, ఇష్టం వచ్చినట్టు చేసింది. అధికారం కోల్పోగానే అసలు దేశాన్ని వదిలిపెట్టేసి విదేశాల్లో ఓరగా గౌన్లు వేసుకొని తిరుగుతుంది. ఆమెను చూస్తే కనుక మాకు ఒక మాజీ మంత్రి అనిపించలేదండి. ఎవరో ఆ రోడ్డును పోయి ఆమె అన్నట్టుగా అవపడుతుంది కానీ మాకు పెద్ద సంస్కారంగా ఆమె లేదు. ఆమె విఘ్నతకే వదిలేస్తున్నామండి ఆమె అన్న మాటలు బట్టి.